మాత్రం అట్లా చెప్పడం ఆ అబ్బాయి అంతే మీరు కనిపెట్టాలి కదా సార్ 4 పేకాల పిల్లోండి అదే మామూలు కేసు పెద్ద కేసు కదా తర్వాత నేను వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను మేడం మీ అబ్బాయి రాబట్టికి 8 నెలలు 9 నెలలు కావచ్చండి పెళ్ళి అయితే 6 నెలలు అవుతుంది కన్ఫామ్ 6 నెలలు అని చెప్పింది ఆమె ఫ్రెండే నాతో చెప్పినాము 6 నెలలు అవుతుంది అన్నది జనవరిలో కేసు పెట్టింది అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే అక్కడ సిఏ గారి దగ్గర పెట్టిందాం డైరెక్ట్ పెట్టడమే తనేం చేశాడు నేను వెళ్ళలేదు ఫస్ట్ నాకు భయం వేసి నేను వెళ్ళలా నేను రాను నీ సావేదో నువ్వు జావని నేను వెళ్ళలా అక్కడ సిఏ గారు బెదిరించాడట నువ్వు తీసుకెళ్తావా నేను జైలు వేయాలని బెదిరించాడు అంటారు కదా వాళ్ళు మామూలుగా అంటే తీసుకెళ్తాను ఏదో కాగితం ఏదో రాశాడట అలా తర్వాత నేను వెళ్తే ఏంట్రా నువ్వు ఆమెను తీసుకెళ్ళటం ఏంటి మనం ఏంటి నీకు పెళ్లి కాలేదు ఆమెకి 2 పిల్లలు ఉన్నారు అనేది ఆమెతో మాట్లాడితే నాతో ఒక అతను తీసుకెళ్ళప్పటికి మా అన్నయ్య వాళ్ళకి నేను చెప్పాల అమ్మా నాకు టెన్షన్ ఉంది ఆ కంప్లైంట్ లో పెళ్లి అయ్యింది అని రాసిందా అమ్మాయి తానేం రాసింది మాకు ఇవ్వలేదా సారు సార్ మీకు ఏమైనా చెప్పారా పెళ్లి అయ్యిందని అయితే ఒప్పుకున్నారా ఇద్దరు మేడం అసలు వాస్తవంగా అయితే ఆ పంచాయతీ జరిగింది కూడా మాకు చెప్పలేదు వీళ్ళు అసలు పెళ్లి అయ్యిందని రాసుంటే మిమ్మల్ని అలా కాపాడేయచ్చు అందుకు నేను అంటున్నా ఎందుకంటే పెళ్లి అవ్వలేదు నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు లేదు పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది అలా ఉంటే మీరు సేఫ్ పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది తను అట్లా పెడితే తన సీఎది గారు అన్నారుగా బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అక్కడ మాట్లాడిన కొద్దిసేపు నాతో ఒక అతను వచ్చాడు బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు అంటే మేము బయటకు వెళ్ళి మాట్లాడితే ఆమెతో ఒక 2 వచ్చారు నేను ఒకళ్ళని మా అబ్బాయి మీ ముగ్గురమే అయితే వాళ్ళు పక్కన వాళ్ళు అడిగారు అబ్బాయికి పెళ్లి కాలేదు నీకు పెళ్లి అయింది నీకు భర్త ఉండు ఇట్లా ఎందుకు చేస్తానని వాళ్ళు చెప్తే ఆమె ఏం చేసింది నేను ఆయన్ని వదిలిపెడతాను నాకు డబ్బులు ఇవ్వమనని అడిగింది తను 10 లక్షలు డిమాండ్ చేసింది ఎవరో వాళ్ళ బావ అంట ఒక అతను ఉన్నారు తనతో మాట్లాడింది 10 లక్షల కాడ నుంచి 1,00,000కి వచ్చింది 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ జనవరిలో బయట మాట్లాడుకోండి మా దగ్గర ఆమె వాళ్ళ డిమాండ్ చేసింది అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అడిగాడు నీకు ఇంతకుముందు పెళ్ళయిందా అన్నాడు అయింది అన్నది నీకు విడాకులు అయినాయా అన్నాడు కాలేదన్నది అక్కడ ఆయన గట్టికి గద్దిచ్చే వరకు డబ్బులకు వచ్చిందాము అక్కడ నుంచి డబ్బులకు వచ్చే వరకు 10 లక్షల కాడ నుంచి 1,00,000 రూపాయలకు వచ్చింది 1,00,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళ జోలికి రాను అని రాసిచ్చింది అగ్రిమెంట్ రాసి మీ వాడు ఓకేనా విత్డ్రా అవడానికి పక్కకు తప్పుకోవటానికి మీ వాడు రెడీగానే ఉన్నాడా అప్పుడు రెడీగానే లేదంటే ఆ అమ్మాయి కావాలి అప్పుడు మాతో ఉన్నప్పుడు అప్పుడు అట్లానే ఉన్నాడు మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ చేశారు టెంపరీగా ఈ 1,00,000 రూపాయలు వచ్చేంత వరకు ఓకే అన్నాడు అంటే అంతే కావచ్చు డబ్బులు తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యాడా మళ్ళీ కనెక్ట్ అయ్యాడంట నాకు తెలవలేదు ఇంట్లో తర్వాత 2 నెలలకు తెలిసింది సరే కనెక్షన్ గురించి తర్వాత మాట్లాడుతారు కానీ ఆ డబ్బులు తర్వాత ఏమైందమ్మా మళ్ళీ 2 నెలలకి తర్వాత తెలిసింది మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు వెళ్తున్నాడు మేము ఇంట్లో నేను గద్దీయటం నేను చెప్పటం చెయ్యటం మళ్ళీ ఆమె మళ్ళీ ఇంటికి అయితే దాన్ని రాలేదు అంత ఏం చదువుకున్నాడమ్మా నీ కొడుకు డిగ్రీ చదివాడు తెలివైనోడేనా అంటే లోకజ్ఞానం ఉందా ఆంటీని పట్టుకున్నాడు కదా 2 పిల్లల ఆంటీని లోకజ్ఞానం ఉందా ఈ అమ్మాయి ఒకటేనా వేరే ఎవరినన్నా ఉన్నారు కూడా అంతకు ముందు కూడా అదేం లేదు సార్ అంటే వేరే ఆడపిల్లలు తెలియదు సార్ అమ్మ నీ తల్లిగా నీకేమీ తెలీదు పెళ్లి అయిందో తెలియదు ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారో తెలీదు కేసులో పెళ్లి అయిందో లేదో పెట్టారో లేదో తెలీదు అన్ని తెలియదు అనుకుంటే న్యాయం చేయమని మమ్మల్ని అడిగితే నేను నీ కొడుకు గురించి అడుగుతున్నాను నీ కొడుకు యొక్క వ్యక్తిత్వం బ్యాలెన్స్డ్ గా ఉంటుందా ఇంబ్యాలెన్స్డ్ అటు ఇటు కొట్టుపోయే రకమా ఆంటీని పట్టుకుని తిరిగే రకమా అని అడుగుతున్నాను నేను ఆంటీని పట్టుకున్నాడు కదా ఇద్దరు పిల్లలు ఆంటీని ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోతాడు అంతే పద్ధతిగా పెంచారా లేదా చిన్నప్పటి నుంచి నీతి నియమాలు నేర్పించారా బుద్ధులు ఉన్నాయి సార్ నేను పద్ధతిగానే పెంచాను సార్ వాడు ఈమెకి ఇట్లా అలవాటు అయ్యాను కాంచి వాడి ప్రవర్తన అలవాటు కాదు ఆవిడ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయి నాకు వద్దు అని చెప్పి 1,00,000 రూపాయలు మళ్ళీ మీ వాడే కదా గుర్రం వేసుకుని వెళ్ళాడు అనకతలు తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యారట నాకు తెలుసు నా తర్వాత తెలిసింది మేడం నేను పోవట్లేదని నాతో చెప్పేవాడు షాప్కి వెళ్ళేవాడు మరి ఈ సీన్ జరిగిందిగా మనం అబ్బాయిని గురించి ఆలోచించాలిగా ఒక పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఫీలింగ్స్ ఆపుకోలేక ఎట్లా తప్పుడు పని చేస్తున్నాడేమో ఎవరన్నా సంబంధాలు చూసి పెళ్లి చేసేయాలని ఏం అనుకోలేదా అన్నా మేడం పెళ్లి చేస్తా అనే అంటున్నా చేసుకుంటానే అక్కడ నాతో అదే చెప్పాడు మేడం చేసుకుంటా ఇల్లు లేదుగానే రెంట్ ఇల్లు మాది మీ అబ్బాయి వచ్చాడు రాలేదు అసలు మీ అబ్బాయి కదా రావాల్సింది పిల్లోడి కౌన్సిలింగ్ ఇవ్వాలా 4 పేకాలా వేరే బోర్డ్స్ తెలిసి ఎక్కడున్నాడు ఫోన్ ఉందా ఉన్నది మేడం చేద్దాం ఫోన్ చేద్దాం లేదు మేడం కొన్ని రోజులు అంతే ఉన్నాడు కొన్ని రోజులు చికాకు చేశాడు అంటే పడిపోవటం చికాకు చేశాడు 2 నెలలు చికాకు చేశాడు మళ్ళీ తర్వాత మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్లో వెళ్ళాడు మళ్ళీ అక్కడ పని చేసుకుంటూ మరి ఆమె దగ్గరికి వెళ్ళేవాడు ఇటు వచ్చేవాడు అట్టుంది అంటే ఆమె ఇల్లుగా కూడా ఆమె రూమ్ తీసుకొని ఉన్నది ఆ పిల్లల్ని కూడా అతనే చూసుకుంటున్నాడా తనతో ఉండరు సార్ తనతో ఉండరు
బాబునేమో హాస్టల్ వేసిందంట, పాపనేమో తల్లికాడ పెట్టిందంట, ఈమె ఒకటి రూమ్ తీసుకొని ఉంటుంది. మీ అమ్మాయి ఏమైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా? అదేం మనకు తెలియదు. సో మీరు ఆఖరిసారి మీ అబ్బాయితో మాట్లాడటం అన్నది 4 నెలల క్రితం. 4 నెలలు, 2వ నెలలో వెళ్ళిపోయాడు సార్. ఫిబ్రవరిలో వెళ్ళిపోయాడు. దగ్గర 3 నుంచి 4 నెలలు అవుతుంది. వేరే రకరకాల నెంబర్ నుంచి చేసినా కూడా ఎత్తట్లేదు సార్. నేను ఫోన్ చేస్తాను కాదు, మీ నెంబర్ నుంచి కాదు, వేరే నెంబర్ నుంచి ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు కదమ్మా. వేరే వాళ్ళు ఫోన్ వెళ్ళిపోయాడు సార్ ఇంట్లో నుంచి. ఆమెతో వెళ్ళిపోయాడు సార్. అసలు వాళ్ళు నాతో ఏం చెప్పాడంటే చెన్నై షాపింగ్ మాల్ లో చేస్తున్నాడు, నాకు సోలార్ లో జాబ్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలి విజయవాడ, నేను సోలార్ దాంట్లోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. కొత్త ఇంకా అంతే. సరే ఆవిడ వెళ్ళిపోయాడు, మోసి తీరినాకో లేకపోతే వాళ్ళిద్దరు గొడవ అయినాక వచ్చేస్తాడు కదా. అసలు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియట్లేదు మేడం. అసలు దీనికి మీరు భయపడిపోయారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, మీ మగ పిల్లగాడు కదా, మళ్ళీ అట్లనే కాక నా దగ్గర డబ్బులు తీసుకుంది. వాళ్ళ ఇంట్లో నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉంటే వాడుకున్నారు. నా ఇంట్లో బంగారం నా 6 ఉండే, అవి కుదోబెట్టుకున్నారు. నాకు తెలియకుండా తీసుకెళ్లి తను కుదోబెట్టింది. కుదోబెట్టి అవి డబ్బులు తీసుకుంది. లాస్ట్ కి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. మొత్తం ఆవిడదే తప్పు అంటావు? ఇద్దరిది తప్పు. 2 చేతులు సప్పుడు రావు కదా మేడం. మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా, అమ్మాయి ఒకతే, అమ్మాయి ఆవిడ. ఇప్పుడు క్లైమాక్స్ కూడా మీరు ఆవిడే అంటున్నారు. మీ అబ్బాయి ఇంట్లో నుంచి దొంగతనం తీసుకెళ్లిపోయాడు, మీ అబ్బాయి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. అతనికి ఒక అద్భుతమైన అవకాశం, కష్టపడి 1,00,000 రూపాయలతో పేడా వదిలిస్తే మళ్ళీ తగులుకొని మొత్తం జెండా ఎత్తేసారు ఇద్దరు. మళ్ళీ ఏ 1,00,000 తెచ్చి పంచాయతీ పెడతారో ఎందుకు వచ్చిందని. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మీరు బాధపడుతున్నారు తప్ప. మీకు బాబు ఒక పాప. అమ్మాయి ఎలా ఉంది? పెళ్ళి అయిందా పాపకి? అల్లుడు మంచోడేనా? మీ వారమ్మ చనిపోయాడు. మా అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చాను. ఈయన 6 సంవత్సరాల పిల్లగాడు అప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని సాక్కుంటూ వచ్చాను. నీ కొడుకు మంచోడే, చిన్నప్పటి నుంచి మంచోడే, బుద్ధిమంతుడే. అంటే మామూలుగా అడుగుతున్నాను, అంటే చెప్పిన మాట వింటాడా లేదంటే చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు కాబట్టి కొద్దిగా ఉన్నాడు, కొన్ని రోజుల వరకు అయితే మంచిగా ఉన్నాడు. రైట్. ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటమ్మా? అబ్బాయితో మేము మాట్లాడాలా? తను ఎక్కడుండో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు. అసలు నా హెల్త్ బాగుండట్లేదు మేడం. నేను అది కూడా చెప్పాను, నా హెల్త్ బాగుండట్లేదు, రారా నేను ఆపరేషన్ చేయించుకోవాలని. అసలు ఇప్పుడు వాడు పోయిన కాడ నుంచి అయితే మాకు ఫోన్లో రావట్లేదు. తనకి విడాకులు కాలేదు మేడం. మీరేంటమ్మా ఇంత అమాయకంగా ఉన్నారు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా వాళ్ళు చెప్పింది, ఏమంటారు దీనికి? ఏమంటాం? కొన్ని ఎలా ఉంటాయంటేనమ్మా, అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం తుంచేసుకుని బయటపడటం శ్రేయస్కరం అనేటటువంటి, ఎస్పెషల్లీ ఇలాంటి రిలేషన్షిప్స్, ఇలాంటి వ్యవహారాలు. ఇక్కడ ఇందాకటి నుంచి పెద్దవారు మీతో కానీ మేడం మీతో కానీ మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా వరకు మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానాలు అటు ఇటుగా ఉన్నాయి. అంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారని నేను అనట్లేదు, అంటే ఎటు బోధపడినటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఒక అబ్బాయి, మన ఊళ్ళో ఉన్న మన అబ్బాయి పెట్రోల్ బంక్ వరకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చేసి ట్రాప్ చేసి, 2 పిల్లలు ఉన్నటువంటి తల్లితో పాటు కొంతకాలం కాపురం చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఆ గొడవ కాస్త మీకు ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు తెలిసింది మీకు ఆ గొడవ? వాళ్ళిద్దరూ ఒకరి మీద పడి పంచాయతీ అయ్యి పెళ్లి వరకు ఏదో వచ్చి తెలిసి అప్పుడు బయటకు వచ్చింది, వదిలేస్తాను అన్నప్పుడు బయటకు వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.